బొమ్మరీలు సునీతాస్ కిచెన్ 2 ఉన్నాయి కదండి. ఒకటి కట్లెట్ చేస్తాను, ఒకటి స్వీట్ పొటాటో బెల్లం వేసి ఉడికిస్తానండి. ఒకటి కట్లెట్, ఒకటి స్వీట్ పొటాటో 2 చేసేస్తాను. హాట్ స్వీట్ స్నాక్ లాగా ఒకటి చేస్తానండి, ఒకటి బెల్లం వేసి ఉడికిస్తాను. 2 ఉడికించాలి. కొన్ని తీసుకున్నాక బెల్లం వేసి ఉడికిస్తాను. స్వీట్ పొటాటో బాగా కడుక్కున్నానండి. కడిగిన తర్వాత అన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకోండి, మట్టి ఉంటాయి కదా. అన్నీ ఇట్లా వేసేసి పెన్నంలో వేసేసి లావులా ఉన్నాయండి, అందుకే కట్ చేశాను. కొన్ని ఏమో బెల్లం వేసి ఉడికిస్తానండి, కొన్ని వేసి నీళ్ళు చిలకరించి చేసుకోవాలండి. ఎక్కువ నీళ్ళు వేయకూడదు, స్వీట్ పోతుంది అనమాట. చిలకరించి వాటర్ పెన్నం పెట్టేసుకున్నాను. పెన్నంలో కొంచెము చిలకరించి స్టవ్ ముట్టిస్తానండి. కొన్ని కట్లెట్ చేస్తానండి, కొన్ని స్వీట్ పొటాటో బెల్లం వేసి ఉడికిస్తాను. ఉడికిన తర్వాత కొన్ని తీసి పక్కకి కట్లెట్కి, తర్వాత మిగిలిన దానిలో బెల్లం వేసి 2 చేస్తానండి. స్నాక్ అండి, స్వీట్ పొటాటో స్నాక్ చేస్తున్నాను. మధ్య మధ్యలో కదిలిస్తూ పైకి కిందికి చేసుకుంటూ ఉడికించుకోవాలండి. ఒక నీళ్ళు ఒకటి చిలకరించుకోవాలి. మూత పెట్టేస్తానండి. ఇట్లా మూత పెట్టేసుకోవాలండి. మధ్య మధ్యలో వచ్చి కుదుపుతూ మధ్య మధ్యలో ఇట్లా కుదుపాలండి. మంచిగా కుదుపుతూ చేసుకోవాలి. నీళ్ళు అయిపోతే నీళ్ళు చిలకరించుకుంటుండాలి, ఎక్కువ వాటర్ వేయకుండా చేసుకోవాలండి. ఇట్లా కలుపుతుండాలండి. నీళ్ళు అయిపోతే నీళ్ళు చిలకరించుకోండి. కొంచెం నీళ్ళు చిలకరిస్తే ఇట్లా కలుపుకుంటున్నానండి. కొంచెం మంది చిలకరిస్తాం. మధ్య మధ్యలో బాగా కుదపాలండి. మూత పెట్టేస్తానండి. ఆవిరికి మంచిగా ఉడికిపోతాయి. చూడండి, కుదిపినాను కదా. కుదిపినాక ఇంకా కొంచెం సేపు ఉడకాలండి. ఇప్పుడే బెల్లం వేస్తే ఉడకవు. కొంచెం ఉడికినాక బెల్లం వేసుకోవాలి. కొంచెం తీసేసి కట్లెట్కి కొన్ని తీసి కొన్ని దాంట్లోకి బెల్లం వేసి ఉడికిస్తానండి, నెయ్యి వేసి. ఇంకా కొంచెం ఉడకాలండి. ఇంకా కొంచెం ఉడకాలి. కిందికి మీదికి వేసుకోండి. నీళ్ళన్నీ అయిపోయినాయి చూడండి, నీళ్ళన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనము కావాల్సినవన్నీ తీసుకొని పక్కకి పెట్టేస్తానండి. ఒక 4 పీసెస్ పక్కకు పెట్టుకున్నానండి కట్లెట్కి. ఇప్పుడు నెయ్యి వేస్తానండి. దీనికి నెయ్యి వేస్తాను. కొంచెం నెయ్యి వేసుకోవాలండి.
కొంచెం స్వీట్ అండి, బెల్లం వేసి ఉడికిస్తాను. చాలండి, ఎక్కువ వేయద్దు. కొంచెం మూత పెట్టేసుకోండి. సరే, కొంచెం వాటర్ వేస్తానండి. బెల్లం నీళ్ళన్నీ కరిగిపోవాలి, అంతా ఇంకిపోవాలండి, అప్పుడు పట్టేసేది దీనికి. చూడండి, మొత్తం అయిపోయింది పాకము, అంటేసుకున్నాయండి. బంద్ చేసేస్తానండి, బంద్ చేసే వరకు సరిపోతుంది. దీనికి పెట్టేస్తానండి. బంద్ చేసేసానండి స్టవ్, అంతవరకు మూత పెట్టేస్తాను. పీల్ తీసి పెట్టుకున్నా 5-6 పక్కకు పెట్టుకున్నాను కదండి, ఉడకబెట్టినవి. స్వీట్ పొటాటో పక్కకు పెట్టుకోవాలి. 2 స్పూన్లు బియ్యం పిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, గరం మసాలా అన్నీ వేసుకోవాలండి. ఇది మెత్తగా చేసుకోండి. ఇది మెత్తగా చేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కార్న్ఫ్లోర్ ఎక్కండి, కార్న్ఫ్లోరు, బియ్యం పిండి, చాట్ మసాలా, గరం మసాలా అండి. సాల్ట్ అండి, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. పచ్చిమిరపకాయ వేసినాం కాబట్టి కొద్దిగా వేసుకోండి. పసుపు అండి, నిమ్మకాయ అండి, నిమ్మరసం, స్వీట్ పొటాటో స్మాష్ చేసుకొని 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 స్పూన్లు బియ్యం పిండి అండి, కొత్తిమీర, కరివేపాకు, మిర్చి, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, ఒక నిమ్మ చెక్క రసం పిండుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మనం కట్లెట్ లాగా చేసుకోవాలి. బ్రెడ్ క్రౌన్స్ ఉంటే కూడా మీరు అది చేసుకోవచ్చండి, నా దగ్గర లేదు, ఓన్లీ ప్లెయిన్ గా చేస్తున్నాను. బ్రెడ్ క్రౌన్స్ ఉంటే కూడా మనం ఇంట్లో దాన్ని అద్ది చేసుకుంటే బాగుంటుందండి. ఇదంతా మిక్స్ చేస్తానండి. ఇప్పుడు నేను అంతా కలిపేస్తానండి, కలిపేసి చూపిస్తాను. ఇలాగా చేసుకున్నాక అన్ని పెన్న మీద పెట్టి ఆయిల్ వేసి కాల్చుకోవాలి. మళ్ళీ ఒక నిమ్మకాయ పిండినానండి, పులుపు తక్కువైతే మళ్ళీ ఒక నిమ్మకాయ వేసానండి. ఉప్పు కారం అంతా సరిపోయిందంట, నేను వేసుకొని చూశాను మా వారు. అండి అన్ని చేసుకొని ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టేసుకొని ఒకటేసారి కలిస్తే వస్తుందండి. అన్ని ఇట్లా చేసుకోవాలండి, పతలాగా చేసుకోవద్దండి, కొంచెం లావే చేసుకోండి. పతలాగా చేస్తే అతుకపోతుంది. చూడండి, అన్ని ఇట్లా చేసి పెట్టుకున్నాను. చేసి పెట్టుకున్న తర్వాత పెన్న మీద ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలండి. ఒకటొకటి పెట్టుకుంటానండి.
ఇట్లా నూనె అని కిందికి ఇట్లా అంతా అంటుందండి. రేక్ వేసుకుంటే బాగుంటుందండి తొందరగా. ఇది పెన్నం పతలాగా ఉంటాయి కదండి ఈ రొట్టె చపాతీవి. కింద రేక్ వేసుకున్నానండి, అతుక్కోకుండా మంచిగా వస్తాయి. ఇట్లా ఆయిల్ ఇట్లా అంటుండండి, ఒకదానికొకటి కిందికి వస్తుందండి. గడ్డ ఉడికినేది కదా, కొంచెం లేటుగా కాలుతాయండి, తొందర పడకూడదు. పచ్చిదే వేస్తే తొందరగా కాలుతాయి. ఉడికిన స్వీట్ పొటాటో కదండి, తొందరగా కాలవు, నిదానంగా కాలుతాయి. తొందరగా తిప్పకండి, ఇరిగిపోతాయి. అంత నూనె అంతా ఇట్లా అంటుండండి, అన్ని దానికి పోతుందండి. రేపు చూడండి మాడిపోతుంది, నిదానంగా కాతాయండి. తిప్పినాను చూడండి. ఇంకా నూనె అవసరం లేదండి, నూనె వేయకుండా పైన అంతా ఏంటదండి నూనె. ఇట్లా తిప్పినాం కదా, నూనె కూడా పడి ఉంటుంది పైన. తిప్పినాక ఏం అవసరం లేదు, నిదానంగా కాలుతాయండి. స్వీట్ పొటాటో కట్లెట్ అయిందండి. కట్లెట్ స్వీట్ పొటాటోస్ ఎక్కువ ఉంటే 2 చేసుకున్నాను.